గుడిలోని ప్రసాదం అంటే మీ మైండ్లోకి వచ్చేది లడ్డు, పులిహోర, పెరుగన్నం కదా. కానీ ఇది పూర్తిగా తప్పు. భారతదేశంలోని కొన్ని దేవాలయాల్లో అత్యంత పవిత్రమైన ప్రసాదం వేడివేడి మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చేపలు, న్యూడిల్స్ అని చెప్పినా మీరు షాక్ అవుతారు. అయితే ఇది జోక్ కాదు, 100% నిజం. కాబట్టి ఆ లడ్డులను ఒక నిమిషం మర్చిపోండి. ఈరోజు నేను మిమ్మల్ని భారతదేశంలోని కొన్ని క్రేజీ దేవాలయాలకు తీసుకెళ్తున్నాను. అక్కడి ప్రసాదం మీ మైండ్ని బ్లాక్ చేస్తుంది. వడకంపట్టి మటన్ బిర్యానీ. తమిళనాడులోని మదురై దగ్గర వడకంపట్టి ఊర్లో ముని అండ్ స్వామి గుడిలో ప్రతి సంవత్సరం జనవరిలో జరిగే ఎద్దు ఉత్సవంలో ప్రసాదం ఏంటో తెలుసా? వేడివేడి మటన్ బిర్యానీ. అక్కడ 1000 కిలోల బియ్యం, 100 కిలోల మటన్తో 2000 కిలోలకు పైగా బిర్యానీ వండుతారు. రాత్రంతా పెద్ద పెద్ద పాత్రల్లో వంట వాళ్ళు బిర్యానీ వండి ఉదయాన్నే స్వామికి నైవేద్యంగా పెడతారు. తర్వాత ఎవరైనా కులం, మతం అనే తేడా లేకుండా భక్తులందరికీ ప్రసాదంగా పంచుతారు. ఇక ఈ సాంప్రదాయం దాదాపు 85 ఏళ్లుగా కొనసాగుతుంది. సెకండ్ వన్, రచిత ఆలయం మేక మాంసం. జార్ఖండ్లోని రచిత ఆలయంలో చిన్నమస్తు దేవికి మేకలను బలిచ్చి ఆ మాంసాన్ని వండి ప్రసాదంగా పంచుతారు. భక్తులు దీన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. మూడోది, తారాపీఠం, చేపలు, మాంసం, మద్యం. పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో ఉన్న తారాపీఠం అఘోరాల ఆరాధన స్థలం. ఇక్కడ అమ్మవారిని ఉగ్రతార రూపంలో పూజిస్తారు. నైవేద్యంలో మాంసం, చేపలు, మద్యం కూడా పెడతారు. భక్తులు తమ కోరికలు తీరినప్పుడు మేకలను బలిచ్చి ఆ మాంసాన్ని ప్రసాదంగా పంచుకుంటారు. ఈ గుడిలోని ఆధ్యాత్మిక వైబ్స్ చాలా వైల్డ్ మరియు మిస్టీరియస్గా ఉంటాయి. నాలుగోది, పూరి జగన్నాథ్ ఆలయం గోప్యమైన మాంసాహార నైవేద్యం. పూరి జగన్నాథ్ ఆలయం అంటే మనకు గుర్తొచ్చేది శాకాహార మహాప్రసాదం. కానీ ఆలయంలోని విమలాదేవి శక్తిపీఠంలో ఒక షాకింగ్ సీక్రెట్ ఉంది. జగన్నాథునికి పెట్టే ఏ ప్రసాదమైనా ముందు విమలాదేవికి నైవేద్యంగా పెడితేనే అది మహాప్రసాదం అవుతుంది. విమల ఆలయంలో సాధారణంగా శాకాహారం మాత్రమే పెడతారు. కానీ సంవత్సరానికి ఒకసారి దుర్గా పూజ సమయంలో అర్ధరాత్రి రహస్యంగా మేక మాంసం, చేపలు నైవేద్యంగా పెడతారు. తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి ఉదయం మళ్ళీ శాకాహార పూజలు మొదలు పెడతారు. ఇక ఇది హిందూ మతంలోని వైవిధ్యానికి ఒక ప్రత్యేక ఉదాహరణ. కామాఖ్య దేవి ఆలయం శక్తిపీఠంలో బలి సాంప్రదాయం. అస్సాంలో గౌహతిలో ఉన్న కామాఖ్య దేవి ఆలయం దేశంలోనే అత్యంత పవర్ఫుల్ శక్తిపీఠం. ఇక్కడ సతీదేవి యోని భాగం పడ్డదని నమ్ముతారు. ఇక విగ్రహం ఉండదు, యోని ఆకారంలో రాయి నుండి నీరు ఊరుతూ ఉంటుంది. దాన్నే అమ్మవారిగా పూజిస్తారు. ఇక్కడ జంతు బలి అనేది సాధారణం. మేకలు, పావురాలు, దున్నపోతులు అమ్మవారికి బలిచ్చి ఆ మాంసాన్ని వండి నైవేద్యంగా పెట్టి భక్తులు ప్రసాదంగా తింటారు. కానీ ఆడ జంతువులను మాత్రం బలివ్వరు. చూడండి, మనకు తెలిసింది లడ్డు, పులిహోర ప్రసాదం మాత్రమే. కానీ భారతదేశంలోని ఈ ఆలయాల్లో మటన్ బిర్యానీ, మేక మాంసం, చేపలు, మద్యం కూడా పవిత్రమైన ప్రసాదమే. ఇది మన మతంలోని వైవిధ్యం, విశ్వాసం, భక్తి, సాంప్రదాయాలు ఎంత డీప్గా ఉన్నాయో చూపిస్తుంది. మీకు ఇందులో ఏ దేవాలయం ప్రసాదం ఎక్కువ క్రేజీగా అనిపించింది? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.